హలో హాయ్ దిస్ ఇస్ ఆరోస్ కిచెన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈ రోజు మనం ఇన్స్టెంట్ గా ప్రిపేర్ చేసుకునేటువంటి దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే తప్పకుండా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే మేము పెట్టే ప్రతి రెసిపీ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 2 టమాటోస్ని తీసుకోండి. మీడియం సైజులో ఉండేటటువంటి ఎర్రగా పండినటువంటి టమాటోస్ని తీసుకోండి. ఇలా టమాటోస్ని మీరు చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి అందులో ఒక చిన్న సైజ్ ఉల్లిపాయని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మీరు ఇందులో యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత 1 కప్పు రైస్ ఫ్లోర్ని ఇందులో వేయండి. అలా మీకు ఈ రైస్ ఫ్లోర్ అనేది 100 గ్రామ్స్ ఉంటుంది. 100 గ్రామ్స్ రైస్ ఫ్లోర్కి 50 గ్రామ్స్ టమాటోస్ని నేను వాడుతున్నాను. ఇలా దీనిని మొత్తం చక్కగా పేస్ట్ లాగా చేసుకొని రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకోండి. అంతే రుచికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసి మరొక్కసారి మిక్సీలో వేయండి. మనకి ఇలా పేస్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ పేస్ట్ని మరొక బౌల్లో తీసుకొని చక్కగా మరొక్కసారి కలుపుకోండి. మనకు ఇది ఇన్స్టెంట్గా ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడంటే అప్పుడు తొందరగా చేసుకోవచ్చు. దీనికోసం మనం ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలి. మనం దోశలు వేసుకునే ప్యాటర్న్లా కాకుండా చాలా లూజ్గానే ఇది ఉండాలి. చూసారుగా, ఇలా మీకు వచ్చే వరకు వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత జీలకర్రని వేసుకోండి. జీలకర్రని వేసుకుంటే గనక చక్కటి ఫ్లేవర్ అనేది వస్తుంది దోశలకి. ఇక మనం దోశ ప్యాన్ పెట్టేసుకొని ఇలా మనం దోశలని వేసేసుకోవాలి. మనం ఈ దోశ వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో మాత్రం అస్సలు పెట్టకూడదు. హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ దోశని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు దోశ అనేది క్రిస్పీగా రావాలి అంటే ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అలా మనం మధ్య మధ్యలో కాస్త ఆయిల్ని యాడ్ చేస్తూ ఉండాలి. ఆయిల్ యాడ్ చేసినా పర్వాలేదు, వేయకున్నా పర్వాలేదు. ఇలా మీరు వేసిన తర్వాత మనకు వితిన్ 1 మినిట్ లోపు మనకు దోశ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఎంత తొందరలో ఉన్నా, ఎంత హడావిడిగా ఉన్నా మనకు త్వరగా ఏదైనా టిఫిన్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా ఇలా మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్తో పాటు చాలా టేస్టీగా కూడా ఉంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియోని మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. చివరిగా మరొక్కసారి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.